ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ తెర వెనక కథలు ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం. సో మనం ఈ రోజుల్లో 50 రోజులు ఆడే సినిమాల్ని మనం చూడలేకపోతున్నాం. కానీ 50 సంవత్సరాల క్రింద వచ్చిన సినిమా ఇప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ సినిమా కింద కొనసాగుతుందన్నమాట. ఆ సినిమా ఎప్పుడు వచ్చినా కూడా దాన్ని చూసిన వాళ్ళు ఖచ్చితంగా దాని గురించి మాట్లాడుకుంటూ ఖచ్చితంగా ఒక డిస్కషన్ అయితే పెడుతూ ఉంటారనమాట. ఆ సినిమానే 50 సంవత్సరాల క్రిందట వచ్చిన ముత్యాల ముగ్గు సినిమా. సో బాపు రమణ గారి ద్వయం నుంచి వచ్చిన అద్భుతమైన సినిమా అనమాట ఇది. అప్పట్లోనే ఒక మైథాలజీ బేస్డ్ ఉత్తర రామాయణం నుంచి తీసుకుని దాన్ని కొంచెం ఫిక్షన్ యాడ్ చేసి ఒక ఫిక్షనల్ స్టోరీ కింద క్రియేట్ చేసి మనకి డెలివరీ చేశారు, మనకి క్యాటర్ చేశారు. అద్భుతమైన సినిమా. దాని వెనక దాని వెనకున్న ప్రతి విషయం గురించి, దానిలో ఉన్న అంతరార్థాలు మనకు తెలియనివి కూడా ఉంటాయి. వాటి గురించి అయితే చర్చిద్దాం. నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ పరమహంస గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. బాగున్నారు సార్? ఫైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముత్యాల ముగ్గు, మనం మామూలుగా ముత్యాల ముగ్గు అంటే చాలా మీనింగ్, ముత్యాలతో ముగ్గు. బట్ అద్భుతమైన టైటిల్. బట్ టైటిల్ గురించి నేను ఒకటి విన్నాను. అప్పట్లో ఈ టైటిల్ అనుకోలేదు, జస్ట్ ఏదో నామకే వస్తే ఒకటి చెప్పారు, తర్వాత ఆ టైటిల్ మీద ప్రేమ పెరిగిపోయి అదే టైటిల్ పెట్టేశారని చెప్పి దాని గురించి ఏమైనా చెప్తారు? 100%. దానికన్నా ముందు తెర వెనుక కథలోని ఈ శీర్షికకి సరిపడ సినిమా అంటే ముత్యాల ముగ్గు చెప్పాలి. ఇది తెర ముందుకు రావడానికి తెర వెనుక చాలా జరిగాయని చెప్పేసి ఈ ఇండస్ట్రీ అందరికీ తెలుసు. ఆ బాపు రమణంతా ఎంత కష్టపడ్డారో ఈ రకంగా తీర్చిదిద్దడానికి. ఆ ముత్యాల ముగ్గు మామూలుగా అయితే ఆయన కుంచెతో బొమ్మ గీయడం అంటే సెకండ్లో పని, కానీ ఇది సినిమాగా తీయడంలో వాళ్ళిద్దరు పడ్డ ఆవేదన, కష్టం చాలా ఉందన్నమాట. ఈ ముత్యాల ముగ్గు వెనక చాలా కథ ఉంది, అది మనం చెప్పుకోవచ్చు. ఇక ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్ చూస్తే, దీనికి ఈయన ముగ్గులు ఇస్తూ ఈ సినిమాకి అనుకుంటూ ముత్యాల ముగ్గు అని ఆయనకి మనసులో తోస్తే బాపు గారికి తోచింది. టెంటేటివ్ టైటిల్ అంటాం కదా, ఏదో చిన్నప్పుడు మన పిల్లల బుజ్జి చిన్ని అని పెట్టినట్టుగా ఇది పెడదాం రమణ, ఆ సినిమాకి మరి తడితే ఏదో వెళదాం, బాగుంది అలా ఉంచు అని చెప్పి ఆయన అన్నారట. వాళ్ళిద్దరి గురించి ఒక ముక్క చెప్పాక టైటిల్ గురించి చెప్తే, వాళ్ళిద్దరు 2 శరీరాలు ఒక ఆత్మ అని అంటూ ఉంటామే, ఒక ఆత్మ కింద చెప్పాలి. ఇంకా అటువంటి వ్యక్తుల్ని ఆ స్నేహ బంధం అంటామే, ఇంకో బంధం అంటాం, కళాత్మక బంధం అంటాం, ఏదేం పెట్టినా కూడా వాళ్ళది ఒకటే ఆత్మ. వాళ్ళు తలిచే పేరు, నిత్యం పేరు తలిచే జపం చేసేది అంటే శ్రీరామ. ఆత్మ ఒకటే, వాళ్ళు తలిచే పూజించే దైవం రామ. సరే, ఇది పక్కన పెడితే ముత్యాల ముగ్గు టైటిల్ గురించి ఆ కథానికి అనుకూలంగా దాన్ని మరి మలిచారు. మామూలుగా పరచూరి గోపాలకృష్ణ గారు, ఆయన గొప్ప రచయిత, ఆయన పరిశోధన చేసి డాక్టరేట్ కూడా సినిమా సాహిత్యం శిల్పం అనేది ఒక కథ పుస్తకం ఉంటుంది. దాంట్లో ఈ ముత్యాల ముగ్గు గురించి ప్రస్తావిస్తూ, ఆ ముగ్గు మనం పిండితో వేస్తాము, అది గాలి వచ్చి కొట్టుకుపోయినా నీళ్ళు వచ్చి తడిసిపోయినా పోతుంది, కానీ ఇక్కడ ఈ సినిమాలో ఆ అమ్మాయి జీవితమే ముగ్గు అనుకుంటే అది పిండి ముగ్గు కాకూడదు, దాని చెల్లాచెదురు అవుతుంది, ముత్యాలన్నీ మళ్ళా ఏర్చి మళ్ళా ముగ్గుగా తీర్చిదిద్దొచ్చేమో అని చెప్పి వాళ్ళకి తట్టని భాష ఏం చెప్పాడు. అప్పటిదాకా వాళ్ళు అనుకోలేదు, ఇందాక మనం అనుకున్నట్టుగా టెంటేటివ్గా పెట్టారు. కానీ ముత్యాల ముగ్గు చెరిగిన ముత్యాలు అక్కడే ఉంటాయి. అదే పిండి ముగ్గు అయితే పిండి కొట్టుకుపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. అలాగే అమ్మాయి జీవితం కూడా అలా చెల్లాచెదురు అవుతుంది. మళ్ళీ వాళ్ళ పిల్లలు వచ్చి ఆ ముత్యాలన్నీ సర్ది అందమైన ఆ ముగ్గుగా మలిచారు, వాళ్ళ జీవితాన్ని తల్లిదండ్రులు ఎదురుది అని ఆయన ఇచ్చారు. ఇప్పుడు ఇందాక మీరు అడిగిన దానికి డెఫినేషను అది విని వీళ్ళు కూడా ఆనందపడ్డారట. గోపాలకృష్ణ చాలా బాగా చెప్పావయ్యా, మాకన్నా నీ కోణం బాగుంది అని అన్నట్ట. ఆ రకంగా ముత్యాల ముగ్గు అనేది చాలా, అది ఒక పోయిటిక్ టైటిల్, అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు టైటిలే కాదు, సినిమా మొత్తం శాంతం అంతా చూసినా కూడా ఒక తెలుగు నేటివిటీ అనే పదం మనం ఎక్కువ వాడుతుంటాం, ఇంగ్లీష్ పదం, తెలుగు నేటివిటీ అంటాం. ఆ తెలుగు అంటే తెలుగు ప్రేక్షకులకి అప్పటిదాకా అటువంటి సినిమా చూడలే, ఆ తర్వాత ఇప్పటిదాకా కూడా చూడలేదు ఇంకా మాట్లాడితే ఆ సినిమా. ఇందాక మీరు అన్నట్టుగా బాపు గారికి రమణ గారికి రామాయణం అంటే మహాపిచ్చ. బాపు గారు కొన్ని లక్షలు వేశారు, కోట్లు వేశారు బొమ్మలు, అదిలే అందులో 80% రాములు వారు వీళ్ళ మీద బొమ్మలే వేసినట్టుగా ఆయన చరిత్ర చెప్తారు. కార్టూన్లు గీసి ఇంక చేసిన ఆయన పెన్ను పెడితే ముందు వచ్చేది రాముడో లక్ష్మణుడో లేదా సీతమ్మ వారో ఆంజనేయస్తో, అంత రామాయణాన్ని మొత్తం కూడా ఆయన దీనికి ఇది చేశారు. తర్వాత ఈ ఉత్తర రామాయణం ఈ కథల గురించి ఎందుకు వచ్చంటే, ఆ పుల్లయ్య గారు తీసిన లవకుశ సినిమాకి వెళ్ళేట్టు వీళ్ళిద్దరూ కలిసి కాలక్షేపంగా అయితే బాగా నచ్చిందట. పనిలో పని ఇంకా దాని మీద ఇద్దరికి ఉండి అలా కంటిన్యూస్గా 8 రోజులు 8 సార్లు వెళ్ళిపోయాట. అంటే ఇప్పుడు మార్నింగ్ షో ఉండి మధ్యాహ్నం ఆడదు, ఇప్పుడు అలా కాదు కదా. అక్కడ ఆ థియేటర్లో రమణ వెళ్దామా అంటే వెళ్దాం పద అని ఇద్దరు కలిసికట్టుగా వెళ్ళిపోయారట. 8 రోజులు చూసేట వరుస పెట్టి 8 సార్లు చూసినంటే అప్పటి నుంచి వీళ్ళకి తొలవడం మొదలెట్టింది. ఇది మన సోషల్ డ్రామాగా ఎందుకు చేయకూడదు, నువ్వు రమణ నువ్వు ఆలోచించు, దీనికి ఇది ముత్యాల ముగ్గు నాకు అనిపిస్తుంది అంటే
ఆయనకు కూడా అదే హంట్ అవుతుంది. మరి ఇటువంటి ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అవుతుంది. ఇంత ప్రయోగాన్ని తట్టుకునే ప్రొడ్యూసర్ ఎవడు? వీళ్ళేమి కమర్షియల్ డైరెక్టర్స్ కాదు, కళాత్మక దర్శకులే వీళ్ళది. ఇద్దరు కూడా కళాత్మక దర్శకుడు, కళాత్మక రచయిత అన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్దాం, ఏం వెళ్దాం? ఈ కథ వాళ్ళు తొలుస్తుంది. వాళ్ళ దగ్గర ఒక మంచి సిద్ధాంతం, రమణ గారు ఈయన కథ అనుకున్నాక ఒకటే వెర్షను, దిస్ నో కరెక్షన్, అదే ఫైనల్. ఇద్దరు ఇలా కూర్చుని మాట్లాడుకున్న తర్వాత ఇలా చేద్దాం దీన్ని పెట్టాను మరి పేపర్ మీద అని రమణ గారు అడిగితే వెళ్ళిపో అంటే అక్కడ వెళ్ళిపోవడమే. ఇంకా దాంట్లో ఇప్పుడులాగా 20-30 మంది రైటర్ల కలయిక, వెర్షన్స్, ఈ పెర్వర్షన్స్ అవేమి లేవు. వెర్షన్స్ లేవు, ఇది చేద్దాం, నో కరెక్షన్స్. అంత పక్కడబందీగా స్క్రిప్ట్ తీసుకుని ముందుకు వెళ్ళేవారు వాళ్ళు. సరే, ఈ సినిమా మరి ఎంతటి వాడికైనా, బంగారు పళ్ళానికైనా గోడ చేర్పు తాపు కావాలంటారు. మరి ప్రొడ్యూసరు ఇప్పుడు క్రియేటివిటీ ఉన్నా మనకి కూడా దాన్ని నమ్మి పెట్టుబడి పెట్టడానికి ఒక నిర్మాత, ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి రావాలి కదా. ఎవరూ రాలే. ఇందులో దౌర్భాగ్యం ఏంటంటే ఆ మంచి సినిమా తీయకముందు మంచిగా చూడడం మనకు తెలియదు కదా. డైరెక్టర్ రాలేదు, నిర్మాతలు రాలేదు. ఈయన వీళ్ళ దగ్గర ఏముంటుంది? ఆయన దగ్గర కొంచెం ఎదురు పెన్ను, అంతే, తేడా పెద్ద ఏం లేదు. ఇద్దరు తెల్ల పంచి ఇద్దరు నవ్వుకుంటూ అలా తిరగడమే. వాళ్ళకి ఏమీ లేదు, మరి దాని మీద దృష్టి లేదు. ఆస్తి కాదు, కీర్తికి ఇది ప్రతిష్టల కోసమే తప్పితే వాళ్ళ తాపత్రయం, లేదంటే వాళ్ళు చేసే పని చేయడం, రాముల వరకు జీవితం అంకితం, ఆ టైప్లో ఉండేది అనమాట. అప్పుడు ఈయనకి ఒక స్నేహితుడు ఉంటే ఎంవిఎల్ నరసింహారావు గారు, ఎంవిఎల్ అంటారు ఆయన నూజివీడులో తెలుగు అధ్యాపకులుగా ఏదో చేసేవారు, రాజా అప్పారావు కాలేజ్ ఏదో ఉంటే చేసేవారు. ఒకసారి ఇలాగ వీళ్ళు కలవడానికి వస్తే ఇలాగ ఒక లైన్ అనుకున్నాం, ఏమంటావు ఎంవిఎల్ అనే వాళ్ళు అడిగితే చాలా బాగా నచ్చింది, దానికి నేనే ప్రొడ్యూసర్ అయిపోతానంత ఎమోషన్ అయిపోయారు. దీనికి 12 లక్షలు బడ్జెట్ వేసుకుంటే 12 లక్షల దాకా అయ్యేటట్టు ఉంది. అంటే నా శిష్యుడు ఉన్నాడు, వెంకటగిరి జమీందారు గారి అబ్బాయి, అతనికి కూడా సినిమా తీయాలంది. ఈ కథ నాకు పిచ్చగా నచ్చింది, వాడిని కూడా తీసుకొస్తాను, వాడు సాయం చేస్తే మొత్తం మీద సాయం పెట్టేస్తాం అని చెప్పారు. సరే, ఇంకేమిటి, ఏదో ఒకటి మీరు వచ్చారు ముందుకు చాలు అని చెప్పేసి అక్కడి నుంచి అతను వెంకటగిరి జమీందారు గారి అబ్బాయి కూడా రావడం, కలవడం మొదలైంది. సినిమా మొదలయ్యేసరికి దీనికి మరి ముందు కావాల్సిన వాళ్ళు ఎవరు? కెమెరామెన్. బాపు గారికి అంతా ఆయనకి ఒక ఏమనుకుంటే అదే కావాలన్నట్టుగా ఉంటుంది ఆయన మనస్తత్వం. వాడిద్దరికి అంతే మొండి పట్టుదల ఇదంతా ఉంటుంది. ఆరుద్ర గారు అంటే వాళ్ళకి ప్రాణం. ఆరుద్ర గారే వాళ్ళ సినిమాలో మ్యాక్సిమం పాట రాయాలి. ఆయన కుదరపోతే ఇంకో కవి దగ్గరికి వెళ్ళాలి తప్పితే ఎటువంటి పాటైనా ఆరుద్ర గారే రాయాలి. ఇంకా రమణ గారు ఎలా మాటలు రాస్తారు కదా. నెక్స్ట్ ఎవరు? కెమెరా. కోకోకోలా అడ్వర్టైజ్మెంట్ వచ్చేది ఆడ చూసాక ఆయన, అదే చాలా వింతగా అనిపిస్తుంది. దానికి ఎవరు ఏంటో కనుక్కుందామంటే ఇషాన్ ఆర్య అని చెప్పి బాలీవుడ్ ఆయన అని చెప్పి తెలిస్తే ఆయన్ని కలవడం కోసం ఒక ప్రాసనంగా వెళ్ళి మొత్తం మీద వాళ్ళని వెళ్తే ఇషాన్ ఆర్య గారిని కలిసి, మరి వీళ్ళకి ఎంత హిందీ మీద పట్టు ఉండదు, ఆయనకు తెలియదు ఇంకేం మాడితే లేదు మీరు చెయ్యాలి అని చెప్తే ఆయన వీళ్ళ గురించి అప్పటికే తెలుసు కాబట్టి సరే చేస్తామని చెప్తే ఆయన్ని పెట్టుకున్నారు ఇషాన్ ఆర్య అని. ఆయన కెమెరామెన్గా ఆయన పెట్టున్నారు. ఆయనకి అప్పటికే మరి ఈయన కితాబే పొందాడంటే, ఈయనే కావాలనుకున్నాడంటే మరి ఆయన ఎంత టెక్నీషియన్ మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రకంగా ఆయన దానికి అమరాడు అనమాట అక్కడ. తర్వాత ఒక షెడ్యూల్లో ఏదో కొన్ని రోజులు చేసి ఇది పక్క మొత్తం అంతా కోనసీమ ప్రాంతంలో, ఆ గోదావరి తీర ప్రాంతాల్లో అక్కడ రాజోలు, గన్నవరం ఇలాంటి సిద్ధాంతం, ఆ పల్లెటూళ్ళే ఈ గ్రామ కథకి ముఖ్యం కదా అనుకుని చేసుకున్నారు. తర్వాత ఈశాన్ ఆర్య కూడా అలాంటి ప్రకృతి దొరికితే బంధించేద్దామని రెడీ కూర్చుంటాడు. అలాగే వాళ్ళకి ఫెమిలియర్ అవుతారు కానీ మామూలుగా ఏమీ లేకపోతే స్విచ్ ఆన్ చేస్తే కెమెరామెన్ ఎందుకు అవుతాడు? వాడి మనోఫలకంతో చిత్రీకరించుకోవాలి ముందు, ఆ విజన్ వాళ్ళకు ఉండాలి. అందరూ వాడేవి అవే కెమెరాలు, అవే లెన్స్, అదే రీలు. అయితే చెప్పారు, కథ చెప్పిన తర్వాత నెక్స్ట్ ఎవరు వస్తారు? క్యాస్టింగ్. మరి ఎవరు? పెద్ద పెద్ద హీరోలు బాగా భారీగా ఆడుతారు, వీళ్ళు బడ్జెటే లేదు వీళ్ళు అన్నప్పుడు అప్పుడే వస్తున్నటువంటి శ్రీధర్ గారు, సోర్పనేని శ్రీధర్, ఆయనకి ఇష్టంగా ఉంది, ఏమి పెద్దగా పేరు ప్రఖ్యాతులు ఏం లేవు. తర్వాత సంగీత అనే ఈవిడ బాగుంటుంది వీడికి. ఎందుకంటే ఈయన బాపు బొమ్మలాగా, అంటే బాపు గీసిన బొమ్మే హీరో ఇలా ఉండాలి ఇప్పుడు మన డైరెక్ట్లు అనుకుంటే, బాబుకి ఎలాంటి బొమ్మ ఉండాలి, ఎన్ని ఫీచర్స్ ఆయన మనసులో కలవాలి, ఆయన ఏదో చూస్తాడు, ఆ కళ్ళతో బొమ్మ అయితే గీసేయగలడు. హీరోయిన్ ఎక్కడ తెస్తాడు? ఈ సంగీత గారిని హీరోయిన్గా తీసుకున్నారు మొత్తం. ఆ తర్వాత అసలు ఈ సినిమాలో ప్రత్యేక పాత్ర, ఇదంతా క్రియేషను, ఉత్తర రామాయణం, లవకుశులు ఇదంతా మనసులో ఉన్న వాళ్ళు చూసిన దాన్ని బట్టి చేయాలన్నప్పుడు దీంట్లో ఎవరు? కాంతారావు గారిని పెట్టారు.
శ్రీధర్కి తండ్రిగా కాంతారావు గారికి పెట్టారు. అది చాలా ఉదాత్తమైన క్యారెక్టర్. కాంతారావు గారు చేసిన అన్ని వందల క్యారెక్టర్లో కూడా ఇది చెప్పుకోదగ్గ క్యారెక్టరు. ఇది జమీందార్ గారిలో డబ్బున్న ధనికుడు క్యారెక్టర్లో ఆయన పెట్టారు. చాలా మంచి హృదయం అన్నట్టు క్యారెక్టర్. తర్వాత విలనిజానికి ఒక కొత్త ఒరవడి ఈ సినిమా మొత్తానికి రావు గోపాలరావు. అప్పటిదాకా ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాత్రమే, ఆయన విలన్ కాదు. ఈ సినిమా నుంచి విలన్గా ఆయనకు ఒక ప్రత్యేక ఇది గుర్తింపు, ఇంకా గుర్తింపు అని మార్చినది స్టార్డమ్. విలన్స్లో స్టార్డమ్ వచ్చింది. గోదావరి జిల్లా, తూర్పుగోదావరి, ఈయన రాసేస్తాడు ఆ యాస, చెప్పే విధానం. దాంతో రావు గోపాలరావు ఒక లీడ్ రోల్ కాంట్రాక్టర్ పాత్రలో, ఇంకా ఆయన పేరు కూడా పెట్టినట్లేరు, కాంట్రాక్టర్. అది కాంట్రాక్టరే పెట్టారు. తర్వాత మహానటుడు అని చెప్పుకున్న అల్లు రామలింగ గారు జోగినాథం పాత్రలో. ఆ అల్లు రామలింగ గారికి చెప్పుకుంటుంటే గుండె చెమ్మగిలుతున్నట్టుగా ఈ సినిమా చేస్తున్నప్పుడే వాళ్ళ పెద్ద అబ్బాయి అంటే అరవింద్ గారి కన్నా అన్నయ్య యాక్సిడెంట్లో చనిపోయాడు. అయ్యో. అక్కడ ఆ కార్యక్రమాలకు వాటికి వెళ్ళబోయి అంటే లేదు, షూటింగ్ పాడు చేయను, ఎలాగ వాడు రాడు అని ఆ దుఃఖం దిగమింగుకుని ఆ పాత్రని ఇక్కడ అలాంటి పాత్రని ఇక్కడ పోషించాడు ఆయన. మహానటులకి జీవితంలో ఎన్ని ఉంటాయి, ఇవి తెర వెనక కథలంటే వాస్తవంగా ఆయన ఆ కొడుకు పోయిన దుఃఖంలో అసలు వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోతే ఈ సినిమా ఏమైపోతుంది, షెడ్యూల్ అయిపోతుంది, మిగిలిన ఆర్టిస్టుల డేట్లు ఏమైపోతాయి. దాంతో అల్లు రామలింగ గారు అలాగా చాలా అద్భుతంగా, అద్భుతం మాట చిన్నది, అంత దుఃఖాన్ని దిగమింగుకుని ఇక్కడ విలన్కి ఇది కీలకమైన రోలు. ఈయన పుల్ల పెడతాడు, పుల్ల పెట్టి చెడగొట్టేది వీళ్ళ జీవితాల్లో ఇది లేపేది, మంటలు రేపేది అల్లు రామలింగ గారి క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ అది. అంటే ఈ సినిమాల్లో ఈ క్యారెక్టర్ మాడా గారు ఉంటాడు, ఆయన చిన్నగా అప్పుడప్పుడు రావు గారు కాలికి ఎంత, చేతికి ఎంత, కాలు చేయగలదు ఎంత అంటే ఆ టైపులో సరదాగా ఆయన కూడా గుర్తుండిపోయాడు. మీరు చెప్పుకునే మాట ఆయన కూడా గుర్తుండిపోయాడు. సరే ముక్కామల గారు అని చెప్పేసి ఆయన ఇక్కడ రావు గోపాలరావు ఒక కైండ్ ఆఫ్ ఫీల్ అయితే, తన మేనల్లుడికి ఈ పెళ్లి చేయడం అతను ఇష్టం లేకుండా మొత్తం తలకిందులు చేసేద్దామని జమీందారు యొక్క ఆస్తి మీద కన్నేసి ఆ కైండ్ ఆఫ్ క్రియాలిటీతో ఆ కైండ్ ఆఫ్ విలనిజం ముక్కామల గారు. ఆయన మహానటుడు, సీనియర్ నటుడుగా ఆయన ఒకడు ఉంటాడు. అంటే ప్రతి క్యారెక్టర్కి ఒక పని ఉంటుంది అన్నమాట. ఆ క్యారెక్టర్కి ఎన్ని పనులు ఉన్నాయి ఏమన్నా కూడా అన్ని మార్కులు మొళ్ళపూడి రామన్ గారు కొట్టుకెళ్ళిపోతాడు. వాళ్ళ నోట్లోంచి వచ్చిన ఈయన రాసిన మాటలు వాళ్ళు చెప్పేసరికి ఆ క్యారెక్టర్కి ఇది వచ్చింది. ఆ మాటలు కూడా, మాటలకి ఎందుకు వచ్చింది అంటారంటే ఫస్ట్ రావు గోపాలరావు గారి మాటలు కానీ ఇవన్నీ కానీ ఈ రికార్డ్ రూపంలో, ఎల్పీల రూపంలో వచ్చి మాటలు డైలాగులు వచ్చింది ఇదేనమాట. పాటల క్యాసెట్లు వచ్చింది మనం చూసాం. మాటలకు ప్రత్యేకించి ఈ క్యాసెట్ రూపంలో వచ్చి హైయెస్ట్ అప్పుడులోనే 10,000 క్యాసెట్లు ఎన్నో ఓన్లీ ముత్యాల ముగ్గు డైలాగ్స్. ఆ ట్రెండ్కి శ్రీకారం చుట్టింది ఇదే సినిమా. ప్రతి డైలాగు ఇలాగనే కాదు అలాగనే. అందులో ఈ రమణ గారికి అసలు మామూలు మనిషి కాదేమో, ఆయన అల్లో 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 అనే అల్లో అనే పదాన్ని కూడా ఈయన చేతి వేరేగా అనిపించడం. ఆ తర్వాత దీని సిగ తెర కానీ ఒక అది భూతో తెలీదు, ఇంకోటో తెలీదు. అసలు ఆ పదం మనం అంత ముందు ఎన్ని పుస్తకాలు చదివినా అక్కడ వినలేదు. అంటే వీడి ముండమొయ్యా అని అంటే అటువంటి సమాంతరార్థం. దీని సెగ తెరగంటే సెగ పోయింది అంటే అది పోయిందని, అలాగా దీని సెగ తెరగానే ఆయన స్టైల్లో మాట్లాడుతూ ఉంటే అసలు మామూలుగా ఉండదన్నమాట. ఇంకా అసలు మనిషి ఉన్నాక కళాపోషణ ఉండాలి, ఇవన్నీ అందరి నోట్లోకి వచ్చేసింది. అయితే మనిషికి గొడ్డుకి తేడా అంటే మన రావుగోపాలరావు చెప్పడంలేమో ఆయన రాయలేం కాబట్టి ఇలా తలుచుకోవడం తప్పితే, అలాగే అంటే ఇలా రాసాడు రావుగోపాలరావు గారు ఒకటే రాశారంటే సంగీత గారికి అంత డెప్త్ ఉన్న డైలాగులు. కాంతారావు గారికి ఒక డైలాగ్ అంటాడు ఆయన, కాంతారావు గారు, నా కొడుక్కి స్త్రీ జాతి మీదే అసహ్యం పుట్టిందమ్మా, నాకు ఈ మనుష్య జాతి మీద అసహ్యం పుట్టింది అంటాడు కాంతారావు గారికి. ఆ తర్వాత కాంతారావు గారు తర్వాత సినిమా మొత్తం ఇప్పుడు మనం చెప్పుకోలేం కానీ కాస్త సమయంలో అందరూ వీళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చేయమ్మా నువ్వు వాడేదో నేను చెప్తే ఆయనే తీసుకెళ్ళాలి అదంతా ఏదో చెప్పినప్పుడు మీరు ఇక్కడే ఉండండి, నాకు 3 కొడుకులు ఉన్నాను అనుకుంటా అంటాడు మామగారిని. నాకు 2 పిల్లలు కాదు 3 పిల్లలు అనుకుంటా. అది థియేటర్లో ప్రతి ఒక్కరిని గ్రాప్ చేస్తుంది అన్నమాట. ఈ అమ్మాయి ఇలా అనేసరికి పూజారింట్లో ఆవిడే తలదాచుకుంటుంది. పూజారి ఏంటంటే మనం అక్కడ మనకు సినిమా చూస్తే వాల్మీకి గారు ఆశ్రమంలో వీళ్ళ పిల్లలు ఇద్దరిని తీసుకుని ఎలా అయితే వెళుతుందో ఇక్కడ పూజారి గారిది అలా పెట్టారు. దీంట్లో కూడా ఆయన సోషియో ఫ్యాంటసీ లాగా ఆంజనేయ స్వామిని తీసుకొచ్చారు. ఆంజనేయ స్వామి అంటే ఆ అర్జా జనార్దన్ రావు గారిని ఆయన చాలా ఏళ్ళు ఆయన ఒకటే ఆ పాత్రకి. అంటే మనకు ఆ మనిషి ఎలా ఉంటాడో తెలియదు, ఆంజనేయ స్వామి ఎలా ఉంటాడో మనకు అర్థమవుతుంది ఆయన చూస్తే, అది ఆధారం చేసేస్తే ఆయన పెట్టారు. ఆ తర్వాత వాళ్ళిద్దరు పిల్లలు కమల పిల్లల్లాగా ఉండే పిల్లలు పెడితే వాళ్ళు కూడా చాలా
తల్లిదండ్రులు కలిపే క్రమంలో మంచి పెరపం ఏముంది ఇప్పుడు మంచి శిల్పి అయితే ఏ రాయిలోంచైనా శిల్పం తీస్తారంటగా బాపు గారు అక్కడ ఉన్నప్పుడు ఈ విధంగా మనం చేసిన మహానటిని ప్రదర్శిస్తామేమో అలా అనిపించినప్పుడు అక్కడ ఇంకో తెర వెనక ఇంకో కథ ఉంది ఇక్కడ. ఆ కోతులు ఆడించడానికి ఒకడు వచ్చాట. ఆ కోతులు ఆడించడానికి వాడి పేరు థామస్. ఆ పూర్తి పేరు ఏదో ఒక క్రిస్టియన్ పిల్లడు తీసుకొచ్చి ఆ కోతిని వీళ్ళు ఆడిస్తున్నప్పుడు దాంతో ఆడుతున్నప్పుడు మనకి మిగిలిన టైంలో ఏం చేయాలి, ఆయన కూడా ఇలాగే కెమెరాల మీద కొంచెం ఆసక్తి వస్తే ఈయనేమో ఉన్నాడు పెద్ద ఆయన దగ్గర ఎలా వెళ్తాడు ఇషాన్ ఆర్య దగ్గరికి. ఆ అసిస్టెంట్స్ ఉంటారు కదా కెమెరా అసిస్టెంట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోవడం ఆ చూడడం ఇది ఎలాగే ఆ కోతిని ఎక్కడ కట్టేసాడు రమ్మన్నప్పుడు వస్తాడు లేదు కదా. తర్వాత ఆయన దగ్గర శిష్యరికం చేసి ఈయన కెమెరామెన్ అయిపోయాడు. ఓకే ఈయన ఇది చాలా మందికి తెలియపోవచ్చు. ఓకే ఫెమిలియర్కి ఈయన్ని పెట్టుకుని కూడా తర్వాత బాపురమ్మలో ఒక సినిమా చేశారు కొన్నాళ్ళ తర్వాత. అది నేను చెప్పేది. ఓకే థామస్ కోతులు ఆడిచ్చేవాడిని అంటే ఎలా ఉంటాయి మనకి తెలియదు డెస్టినీ. అలా కోతిని ఇక్కడ తీసుకురమ్మన్నారు, ఏదో ఇస్తారు 10 రూపాయలు ఇస్తారు, తీసుకొచ్చారు షిట్లోకి. అక్కడ చేస్తే ఈయనకి అలా ఉంటే అటు ఇటు వెళ్ళాడు చూశాడు తిందాడు. అక్కడ ఇతని మాట పద్ధతి నచ్చిందో లేకపోతే ఇతను కొన్ని ఇంట్రెస్ట్ కనిపించాడు. ఆ ఇషాన్ ఆర్య చేరదీశాడు, ఏదో కెమెరాలు మోసాడు, మొత్తం మీద పట్టే టెక్నిక్. తర్వాత థామస్ మంచి కెమెరామెన్గా బాలీవుడ్ అయిపోయిన తర్వాత ఈ విషయం తెలుసుకున్న రమణ గారు వాళ్ళు నెక్స్ట్ సినిమా ఏ పేరు గుర్తులేదు కానీ థామస్ కూడా సినిమాకి అవకాశం ఇచ్చారట. అంటే కోతులు ఆడించేవాడు కెమెరామెన్గా అయ్యామంటే ఇండస్ట్రీలో ఏది ఏమైనా జరగచ్చు అనడానికి ఇదొక చిన్న పాయింట్గా అనుకోవచ్చు అనమాట. ఇక దీంట్లో మరి యాక్చువల్గా ముళ్ళపూడి రమణ గారు మాటలతో డామినేట్ చేశారా బుల్డోజ్ చేశారో కూడా తెలియదు కానీ ఇందులో పాటలు కూడా అంత గొప్ప పాటలు. ఇప్పటికీ అంటే ఈ పాటలు ఆ సినిమాలోనే తెలుసు సార్, చాలా పాటలు అందరికీ తెలుసు. ఈ ట్యూన్స్ వాడుతూ ఉంటారు రీల్స్లో కావచ్చు, షోస్లో కావచ్చు. మన ఆల్బమ్ అంటాం కదా, ఆ మ్యూజిక్ ఆల్బమ్ సూపర్ డూపర్ హిట్. అది ఇందాక చెప్పినట్టుగా రమణ గారి మాటలు క్యాసెట్ రూపంలో వచ్చి జనాల నోట్లోకి వెళ్ళిపోయి రావుగోపాలు అలా పండించడం వల్ల కొంచెం పాటలు అంటే పాటలకు తగ్గలేదు, ఆ పాటలకు ఏమీ తగ్గలేదు. అయితే ఈ ఇందాక బాధాకర విషయం ఏంటంటే ఒక 90,000 ఎంతో ఖర్చు పెట్టిన తర్వాత ఇద్దరు చేతులు ఎత్తేసారు జమీందారులు. ఎంబీఎల్ నరసింహారావు గారు ప్రొడ్యూసర్ ఫ్రెండ్ అనుకున్నావే ఆయన వెంకట మా ఇంట్లో ఒప్పుకోలేదని దీని మీద నమ్మకం కలగలేదు, ఏదో మొత్తం మీద డబ్బులు అయిపోయాయి. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి బాపురమ్మలాగా కష్టాలు. వాళ్ళేమీ ఎలా చేయాలి, బాపు చిన్నబుచ్చుకుంటాడు, బాపుకి మొహమాటం ఎక్కువ వెళ్ళాలని రమణ గారు దిగి రంగంలోకి నువ్వు సినిమా తీసుకో ఆ డబ్బు విషయం నేను చూస్తానులే అంటే ఎలా చూస్తావు నీకు ఎందుకు నువ్వు చేయి ముందు అని చెప్పి డిస్ట్రిబ్యూటర్లు అందరూ అప్పుడు డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ గట్టిగా ఉండేది కాబట్టి ఆ విజయవాడ డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి పేరున రమణ గారు వచ్చారుగా ఇలా బాపు నేను ఒక ప్రాజెక్ట్ పెట్టాము కొంచెం ఆర్థికంగా ఇబ్బంది ఉంది, అది మంచి సబ్జెక్టే మరి మీకు చెప్పండి చెప్తాను మీరు ఏమైనా చేయదిస్తారా అని అందరినీ ఒక రకంగా అర్థించి లేదా సినిమా వచ్చేది కాదు. పగలంతా మ్యాక్సిమం టైంలో అంతా ఈ డిస్ట్రిబ్యూటర్ దగ్గర వెళ్ళేవాడు పాపం. ఆయన వెళ్ళి మిగిలిన టైం మరి ఆయన రైటర్ కదా సినిమాల ప్రొడక్షన్ ఇప్పుడు ఏమైంది ఓన్లీ రైటర్ అయితే క్రియేటివ్గా ఆయన రాసుకున్నాడు బుద్ధి పెట్టి. ఇప్పుడు డబ్బులు కూడా ఎత్తుక్కోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా ఏదైనా చేయాలన్నా వాళ్ళకి ఏరియా రైట్స్ ఇస్తామని చెప్పాలని డిస్ట్రిబ్యూటర్ అంటే రైట్స్ అడుగుతారుగా. అలాగా మిగిలిన మొత్తం తెచ్చుకోవడానికి చాలా చాలా శ్రమపడ్డారట. ఆఖరికి ఒక దశలో వీళ్ళ రెమ్యూనేషన్స్ ఏముంటాయి ఇంకా ఇలా సినిమా ఉంటే ఈయన ఒక ప్రొడ్యూసర్ అవతారం ఎత్తినట్టు అయింది ఒక రకంగా చెప్పాలంటే. వీళ్ళిద్దరు ఈస్ట్ గొడవకి ఆయన ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో కలిసి ఇంక ఇది ఉంచుకుందాం మన రైట్స్ అని చెప్తే దాంట్లో 10 రూపాయలు వచ్చేట రమణ గారికి. రమణ గారు అంటే బాపు గారు ఇద్దరు వేరు కాదు అనుకున్నాం కదా. ఆ రకంగా అంటే ప్రపంచంలో ఏదైనా కష్టం ఉందంటే డబ్బే, అందరికీ ఇష్టమే కానీ అందరికీ కష్టం అయితే దొరకడం. ఆ దొరకడం కూడా అదృష్టం, అప్పుగా దొరకడం ఉన్నా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అలా మన జీవితాలు. అలాగే ఆ సినిమాకి ఆయన తీసుకున్న చొరవ లేకపోతే ఆ 90,000 సినిమాతో ఆ ఫస్ట్ షెడ్యూల్తో అయిపోయేదేమో అన్నాను నేను. అది మహానుభావుడు ఆ మ్యాక్సిమం క్రెడిట్లో ఆయనకి ఇవ్వాలి. డైరెక్షన్ బాగా తీసారా ఇప్పుడు డబ్బు పెట్టాలి కదా, పెడితే ఆ రకంగా రమణ గారు ఈ సినిమాకి నడుము కొట్టి డబ్బు తెచ్చుకొని సినిమా ఆగకుండా అలా తీసుకు ఆ సినిమా మీద అంత అపారమైన నమ్మకం స్క్రిప్ట్ మీద కానీ బాబు మీదనే. అది ఇందాక పాటల్లోకి వెళ్ళాం. ఆయనకు రాముల వారి ఇష్టం కాబట్టి ఫస్ట్ క్లాసికల్ డజ్ అంటే ఇప్పుడు తెర మీద పేర్లు పడుతూ ఉంటేనే ఒక పద్యం దశరథ ఆత్మజమం అనేది ఆ పద్యం మీద పడుతుంది శ్రీరామ దశరథ. అది మళ్ళీ దానికి క్లాసికల్ టచ్ కావాలంటే ఆ మంగళంపల్లి గారే కరెక్టు, ఆయన తీసుకొచ్చారు. మంగళంపల్లి గారు తీసుకొచ్చి శ్రీరామ రఘురామ జయరామ ఆ రాముడి పాట ఏదో ఆ పాట కూడా ఈయనే పాడాలి, కీర్తనలా ఉండాలి సినిమాకి అని చెప్పి ఆయన చేసి పెట్టారు. సరే
ఆ 2 పాటలు అంటే పద్యం ఫస్ట్దేమో అది దాశరథి శతకంలోది, ఈ శ్రీరామ జయరామ ఆ పాట ఏమో మళ్ళా ఆరుద్ర గారే రాశారు ఆ పాట. ఎందుకంటే ఆరుద్ర గారు శ్రీరామని పెడితే కానీ వీళ్ళు కదలరు పాటల్లో. ఆ తర్వాత చాలా అద్భుతమైన విషయం ఏంటంటే ఏదో ఏదో అన్నది అని ఒక గోదావరి మీద వెళ్తుంటే ఒక పాట ఉంటుంది. ఈ ఒక చాలా క్యూట్గా ఉంటుంది ఆ పాట. ఆ వెన్నెల్లో ఆ గోదావరి మీద ప్రయాణం చేసిన నిజంగా ఇషానారి నేను ఎందుకు అడిగాడో మనకు ఆ పాట చూస్తే అర్థం. ఇప్పుడు కూడా ఆ చీకట్లో వెళుతున్నట్టుగా ఉంటుందో ఎలా ఉంటుందో ఉంటుంది అన్నమాట ఆ పాట. ఏదో ఏదో అన్నది మసగా అని ఆ పాట ఉంటుంది. ఒక మంచి రొమాంటిక్ సాంగ్ అది వరంగా. ఆ పాట కూడా మన ఆరుద్ర గారు. అలాగే చాలామంది ముత్యమంతా పసుపు గుణంత ఛాయ మృతుగంత ఆ పాట ఉంటుంది. ఆడవాళ్ళు అందరూ ఓన్ చేసేసుకున్నారు ఆ పాట. అసలు అటువంటి పాట మళ్ళీ రాదు. ఎందుకంటే ఆరుద్ర గారు రాసే పాటలన్నీ బాబు గారి సినిమాలు ఇలాగా ఉంటాయి. ఇప్పుడు కూడా సీరియస్తో శుభమస్తాను పాట టైటిల్ సాంగ్ ఉంటుంది, అన్ని పెళ్ళిళ్ళలోనే వాడుతూ ఉంటారు. అలాగే ఆరుద్ర గారే రాయాలి వీళ్ళు తీయాలన్నట్టుగా పెట్టుకున్న దాంట్లో ముత్యమంతా ఈ పాట అలా ఆడవాళ్ళకి పసుపు కుంకుమల మీద ఇంపార్టెన్స్ ఏంటి అనేది పాట ఆయన ఇచ్చారు నిజంగా ఆరుద్ర గారు. తర్వాత మరి ఆయన షెడ్యూల్స్తో ఆయన బిజీగా ఉంటే శ్రీనారాయణ గారు కూడా 2 పాటలు రాశారు. ఒక హలంతో ఒక జనాలకు కూడా ఒక సామాన్యుని కూడా అర్థమైనట్టుగా రాశారు. ఎంతటి రసికుడు పాట. రసికుడు అనే పదం చాలా చాలా అసలు అది తెలుగు వాళ్ళకి తెలియని పదం. రసికత అని తెలియచ్చు, ఎంతటి రసికుడు అని చెప్పి ఒక క్లబ్ డాన్స్ లాంటిది. అందులో గోగులు పూచే గోగులు పూచే అది మొరారిలో కూడా సాంగ్ లో వాడారు ఫస్ట్. గోగులు పూచే గోగులు కాచే. అది తెలంగాణ జానపద గీతం అట. అది శ్రీనారాయణ గారితో నేను ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయన చెప్పారు. వాళ్ళ అమ్మగారు వాళ్ళు పొలంలో నాట్లు వేసినప్పుడు వీళ్ళంతా నార్మల్ వేసుకునేప్పుడు ఆడవాళ్ళంతా కోరస్ గల పాడుకునేవాళ్ళ. అలా నాకు చాలా వచ్చాయి. అది ఆ ప్రయోగం వాళ్ళకి నచ్చి ఈ పాట పెట్టానని కూడా ఆయన చెప్పడం అక్కడ. చాలా అంటే వాళ్ళు చాలా ఉన్నట్టుగా మాట్లాడతారు మహానుభావులు. ఆ రకంగా 2 పాటలు. సరే ఇక బాగా ఆ పాట కూడా ఇష్టం సార్. అదే ఫోటో ఇంకా ఈమె ఫోటో ఇంకా హస్బెండ్ దగ్గర ఉందని తెలిసినప్పుడు అదే నిదురించే తోటలో దానికి ఒక కదా ఆయన గుంటూరు శేషేంద్ర శర్మ గారు మహాకవి. రామాయణాన్ని ఆయన కూడా తరచుగా రామాయణ అంతర్గత రహస్యాలను ఇటీవల కాలంలో గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సాహిత్యం చదవడం. నాకు ఏదో భారతదేశం జెండా గుణంత పొగరుంది అవన్నీ ఆయన మాటలే. భారతంలో రామాయణం అలాంటి పుస్తకాలు చాలా సాహిత్యవేత్త గుంటూరు శేషేంద్ర శర్మ గారు ఆయన పేరు. ఆయన మొత్తం జీవితంలో ఆయన సాహిత్యమే కాకపోతే సినిమా వైపు రాలేదు. ఈ సినిమా కోసం ఒకే ఒక పాట రాశారు. మొత్తం సినిమా ఆయన జీవితంలో ఒక సినిమా పాట. అది నిద్రించే తోటలో ఒక పాట వచ్చింది. ఆ కనులు తుడిచి ఒక కథగా మారిందని ఆ మొక్కటంతో రాశారు. అది కూడా అద్భుతమైన అద్భుతమైనటువంటి ఒక గీతం అనమాట. అది అసలు మామూలుగా సుశీలమ్మ గారు పాడారు. అది మామూలు అసలు మొత్తం పాట మొత్తం అంతరార్థం వింటే ఎవరికైనా హృదయం ద్రవిస్తుంది అనమాట. అసలు నిజంగా శేషేంద్ర శర్మ గారు ఉంటే ఆయన కూడా మహాకవిగా మన తెలుగు ఫీల్డ్లో చలామణి అయ్యేవారు. అంటే ఆయన రీసెర్చ్లో ఆయన పరిశోధనలు వేరుగా ఉండడం వల్ల సాహిత్యం వైపు ఆయన ఉండిపోయారు. కానీ మామూలుగా అయితే ఆయన ఇచ్చింది మొత్తం ఏదో కలికితురాయి అంటాం కదా, అలాంటి ఒక కలికితురాయి లాంటి ఒక పాట. కిరీటంలో కలికితురాయి ఒకటి చెప్పుకుంటూ కనపడుతూ ఉంటుంది అలా. అలాగా శేషేంద్ర శర్మ గారి ఇక ఈ పాటలు మొత్తం మామూలుగా అయితే మాటలు ఇంకోటి వస్తుంది, పాటలు ఇంకా ఎలివేట్ అయ్యేవేమో. ఈ రమణ గారు మాటలతో ఆయన ఒక స్కోర్ కొంచెం ఎక్కువ చేసేసరికి పాటలు అలా ఉన్నాయన్నమాట. పాటలు తక్కువేం కాదు. పాటలన్నీ కూడా సందర్భోచితంగా ఉంటాయి. బాపు గారి పాటలు సందర్భోచితంగానే ఉంటాయి. ఇంకోటి ఇందాక మర్చిపోయాను, అల్లు రామలింగ గారి గురించి ప్రత్యేకించి చెప్పాలి ఈ సినిమాలో ఆయన జీవితంలో అనుకున్నట్టుగా. వాళ్ళ అబ్బాయి చనిపోవడం పక్కన పెడితే ఆఖరిన ఒక కోతిలాగా అది ఇంకో నటుడు ఎవరు ఇండియన్ స్క్రీన్ మీద చేయలేదు. అసలు చెయ్యలేరన్నా ఆ మాట కూడా తప్పులేదు, చేయలేరు. ఆ కోతిలాగా మెంటల్ కేసినట్టుగా అసలు ఏంటి ఇంతలాగా మన ఒక ఆర్టిస్ట్ నుంచి ఆర్టిస్ట్లోకి పరకాయ ప్రవేశం కోతిలోకి వెళ్ళి ఈయన కోతిలా చేయడం ఏంటి అసలు. ఆయన అందులో అంత కష్టంలో ఆ సినిమా టైంలో వాళ్ళ అబ్బాయి పోయి అలా అసలు ఎలాగైనా అసలు అలా చేయడం ఎలాగంట అలా ఒప్పుకోడండి. అప్పటికే 3 సినిమాలు చేసాడైనా. అప్పటికే ఆయన సహస్రాధిక చిత్రాలు అంటే 1000 చిత్రాలు పైగా ఉన్నాయి. రావు గోపాల్ రెడ్డి వీడు అందరికన్నా సీనియరే. అవును, ఆయన మహా మనిషి. ఆయన అల్లు రామలింగ మహానటుడు. హాస్యం ఒకటి ఆయన ఎన్నుకున్నారు. కానీ ఇందులో చూస్తే మటుకు ఆయన విలనిజం అదే రకంగా ఈ కోతిలాగా ఇలా చేయడం
చాలా అసలు అంటే ఇప్పుడు రావుగోపాలరావు గారికి ఆ తర్వాత విలన్గా సెటిల్ అయిపోయారు. యాక్చువల్లీ ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టు, స్టేజ్ నుంచి వచ్చిన ఆయన. అప్పటికి ఆయనకి ఆ రకమైన యాస కూడా లేదు. ఆయన మామూలుగా అంత ముందు సినిమాలు కూడా చేసిన చూస్తే నార్మల్గా ఉంటాయి. గాత్రానికి ఒక ధర్మం ఉంటుంది, అది ఓకే. కానీ వింత ఏంటంటే ఆయన గాత్రం పనికిరాదు అన్నారట కొంతమంది సౌండ్ ఇంజనీర్లు. కాబట్టి మనల్ని ఎవడైనా పనికిరాదు అంటే వాడు పనికి మాలాడు అవుతాడు తప్పితే మనం కాదని మనం తెలుసుకోవాలి ఇలాంటి విషయాల్లోనే. ఆయనకి వెళ్ళి ఇలా మాట్లాడితే నీ వాయిస్ ఇవ్వలేదు అట. ఆయన వాయిస్తోనే కొన్ని వాయిస్ క్యారెక్టర్ డైలాగ్స్ నుంచి క్యారెక్టర్ రావడం, తర్వాత ఆయన చనిపోయి ఒకటి అడుగు దాకా చూస్తే సినిమాలో డైలాగులు, ఆ డైలాగులే ఆయన డైలాగ్ కింగ్. అలాంటి రావుగోపాలరావు గారి ఆ సినిమాలో మామూలుగా కాదనమాట. జనాలు ఎవరి గురించి చెప్పుకోవాలి, సంగీతం గురించి చెప్పాలి. ఇక్కడ మన సత్యజిత్ రే గారు అని చెప్పి డెబ్యూ కదండి ఆమెకి ఫస్ట్ ఫిల్మ్ మూవీ. సత్యజిత్ రే గారికి ఆయన ఎలాంటి కళాఖండాలు తీశారు. ఇండియా ఈజ్ ద వెరీ ప్రౌడ్ ఇండియాకే సత్యజిత్ రే. ఆయన జయప్రదని ఏదో ఒక సినిమాలో చూసి అసలు ఇండియన్ స్క్రీన్లోనే ఇంత బ్యూటిఫుల్ ఫేస్ నేను చూడలేదన్నమాట. ఆ తర్వాత సంగీతం చూసి అక్కడైనా ఉందా, తెలుగులోనే ఉన్నారు ఇంత బ్యూటిఫుల్ ఫేస్లు అని చెప్పి ఒక అడుగు ముందుకేసి, అంటే ఫిలిం ఫెస్టివల్లో చూసి ఈ ముత్యాల ముగ్గు ఫిలిం ఫెస్టివల్ గారు చాలా వెళ్ళింది ఇది కథ. దీనికి చూసి ఈ అమ్మాయితో నేను యాక్ట్ చేసిన ఒక సినిమా కూడా ఆయన అగ్రిమెంట్ కూడా చేసుకున్నాడు. తర్వాత ఆయనకి ఏదో హెల్త్ పాడే అని చనిపోయారు. కానీ అయితే సంగీత కూడా ఆయన కళ్ళకి అంతలాగా అయితే ఆమె కొంచెం బ్యాడ్ లెక్క ఈ సినిమా. ఇంతలాగా జీవించేసరికి వేరే వాళ్ళంతా కూడా ఇదే క్యారెక్టర్లో చూడడం. లవకుశ సినిమా చేసిన తర్వాత అంజలీదేవి గారిని, లవకుశ అలాంటి సినిమా కదా ఇది, అంజలీదేవి సీతమ్మ అని చెప్పి హీరోయిన్ క్యారెక్టర్ ఇవ్వడం మానేసేట. అప్పుడు అయ్యో అంత మహానటి అంజలీదేవికి సీతాదేవి క్యారెక్టర్ చేసి ఇంక మీరేం చేయకూడదు మన తెలుగు నిర్మాతలు కానీ తెలుగు వెళ్ళేవాడు. తర్వాత ఆ ఇమేజ్ తగ్గించుకోవడానికి చాలా కాలం. అది సంగీతం కూడా ఇది మోడర్న్ సీత, ఇప్పుడు మోడర్న్ ఉత్తరరామాయణం కదా. ఈవిడ కూడా ఆ గ్లామరస్ పాత్రలు ఇంకో పాత్రలు ఇవ్వడానికి అసలు చాలా కాలం ఆవిడ పొట్టేలు పున్నమ ఏదో అలాంటి సినిమాలు వచ్చేంత వరకు కూడా చాలా ఫైట్ అయ్యిందట ఆవిడకి ఇండస్ట్రీలో. ఇంత మంచి పేరు ఒకసారి ఇమేజ్ కూడా ఎక్కువ వచ్చేస్తే మనం దాన్ని ఏం చేయలేం. సార్ ఇప్పుడు శ్రీధర్ గారి గురించి కూడా ఆయన ముత్యాల ముగ్గు శ్రీధర్ అంటేనే అందరూ గుర్తుపడతారు. ఆ తర్వాత బాపు గారు కూడా అన్నారంట కదా, నాకు ఇష్టమైన నా ఫేవరెట్ అభిమాన నటుల్లో ఈయన ముందుంటాడు అని చెప్పి అన్నారంట. మరి ఎందుకు సార్ ఆయన అంత స్టార్ హీరో అవుతాడని అందరూ ఊహించారు? తర్వాత ఏమైంది సార్? అంటే అన్ని ఎలిమెంట్స్ కలిసి రావాలి. ఆ టైంలో సంగీతం శ్రీనివాస్ గారు, రంగనాథ్ గారిని చాలా వాళ్ళ కోణాలు, వాళ్ళు మంచి నటులు. ఆర్టిస్టిక్ ఫిల్మ్స్ వస్తే వాళ్ళ పాత్ర పోషిస్తారు. కానీ కమర్షియల్ హీరోగా అవి ఒకటే సరిపోదు. ఆ పెర్ఫార్మెన్స్ ఇంకోటి అది సరిపోదు. దీనికి ఇంకా చాలా పబ్లిక్ కావాల్సింది. ఇది ఇందాక చెప్పినట్టు ఇది ఒక కళాత్మక కావ్యం. ఇది దృశ్యకావ్యాలకి ఆయన ఆప్ట్. అలా అంటే మరి డ్రైవర్ రాముడులో ఎన్టీ రామారావు గారు ఈ సినిమా చూసిన డ్రైవర్ రాముడు సినిమా చేస్తున్నప్పుడు అడిగారంట, శ్రీధర్ నువ్వు ఈ సినిమా చేయాలి నాకు అంటే చెల్లికి భర్త క్యారెక్టర్ అనమాట, బామ్మగారి క్యారెక్టర్, నాకు ఇలా హీరో క్యారెక్టర్ వచ్చేయండి గురుగారు అంటే నీకు ఇంకా భవిష్యత్తు ఉంటుంది నేను చెప్తాను కదని డ్రైవర్ రాముడు అంటే అప్పుడు అన్నగారు చెప్పారని చెప్పి ఆ సినిమా చేశారట. ఆయన మంచి పెర్ఫార్మర్, డౌట్ లేదు. కాకపోతే ఏంటంటే ఇది చెప్పారు ఇందాక కమర్షియల్ హీరోకి కావాల్సింది వేరే ఎలిమెంట్స్ ఉంటాయి. ఎందుకంటే నాకు ఎక్కువగా అనిపిస్తుంది రజనీకాంత్ గారు ఇప్పుడు అక్కడెక్కడో ఉంటారు, ఆయన అందగాడా అయితే కళాత్మక చిత్రం ఏం చేశారు చెప్పండి ఒకటే. ఆయన జీవితంలో కళాత్మకత అనే పదం మీరు విన్నారా? ప్రయత్నం చేసాడు గారు సినిమాలు అంటాం కానీ ఉంటే ఇలా తిప్పడం అలా తిప్పడం, ఇలా సిగరెట్ వేసుకోవడం. కాబట్టి ఆ కళాత్మక చిత్రాలు కొంతమంది బాగా సూట్ అవుతారు. అలా వాళ్ళకి కొన్ని సినిమాలు ఇచ్చేసారు. ఇప్పుడు ఇందాక చెప్పారు రంగనాథ్ గారు అనే పెద్ద హీరో, ఆయన పంతులమ్మ సినిమా ఇండస్ట్రీ హిట్. మనం డిస్కస్ చేసిన తెర మీద కదలాంటి సినిమాలో డిస్కస్ చేసిన పెద్ద మ్యూజికల్ హిట్. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నంటే మ్యూచువల్ ముగ్గంత సినిమానే ఇంకా పెద్ద సినిమా అని అనుకోవాలి దాన్ని. అలా కొన్ని సినిమాలు వాళ్ళ పెర్ఫార్మెన్స్కి సెట్ అవుతారు తప్పితే ఆ మొత్తంగా కమర్షియల్ అన్నీ ఉండాలి. అక్కడ ప్రజలు రిసీవ్ చేసుకోవాలి, లేదా అప్పుడే కదా పెడతారు పెట్టుబడి, ప్రొడ్యూసర్లు ముందుకు వస్తారు. కమర్షియల్ సినిమాకే డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఇందాక చెప్పాక ఈ కళాత్మక చిత్రంగా ఏమొచ్చే డబ్బులు, అప్పులును వీళ్ళు తెప్పులు అన్నట్టుగా ఇది వీళ్ళు తిరిగి అరిగిపోయేలా చేశారు. కింద మీద పడి వాళ్ళే బాయ్ పని, వాళ్ళే ప్రొడ్యూసర్ పని, వాళ్ళే అన్నీ చేసుకున్నారు. అయితే వాళ్ళు ప్రతిఫలం ఆ రోజుల్లోనే 12 సెంటర్స్లో సద్దినోత్సవం ఈ సినిమా జరుపుకోవడం ఒక ఎత్తు అయితే, దీనికి సరదాగా ఫీల్ అయ్యి ఇది 100 days ఫంక్షన్ కూడా చేసుకున్నట్ట. అప్పుడు మనకు బాగా పేరున్నటువంటి చీఫ్ జస్టిస్ ఆవుల సాంబశివరావు గారు, అప్పుడు ముఖ్యమంత్రి జలగం వెంకటరావు గారు వెళ్ళి వీళ్ళందరినీ అభినందించి అది చేశారట పాపం ఆ విషయం. ఇదే మూవీ మళ్ళీ హిందీలో వాళ్ళు కూడా జీవన్ జ్యోతి అని ఏదో చేశారు. కానీ ఎక్కడ చేసినా తెలుగులో వచ్చిన ఈ కీర్తి వేరే సినిమాలకి ఏం లేదు. ఎందుకంటే తెలుగువాడి ప్రేక్షకుడికి ఇది అలా కంపేర్ చేసుకుంటే
వాళ్ళకు ఒక సోషల్గా ఒక రామాయణం చూసినట్టు అనిపించిందో మరి ఏమనిపించిందో కానీ ఈ సినిమా ఇంకా వాళ్ళు బాగా హత్తుకుపోయారు అన్నమాట. ప్రతి క్యారెక్టర్కి ఆ సంగీతం చూసుకుంటే అయ్యో అనుకోవడం, అయ్యో ఈ శ్రీధర్ తప్పేలే కదా వీడి పాప వీడికి ఇలా అనుమానం కలిగింది ఏమిటి, అక్కడ రాముడు వాళ్ళ కలిగిన అచ్చంగా ఆ పాత్రలు వీళ్ళకి లవకుశ దీనికి ఇలా పోల్చుకుంటే వీళ్ళు సోషలైజ్ చేస్తారు ఆల్మోస్ట్. ఈవెన్ నా పెళ్లి చేసుకున్నప్పుడు కూడా నాన్నకి చెడ్డ పేరు వస్తుంది అన్నప్పుడు వెంటనే చేసుకుంటాడు అక్కడ వెంటనే నాన్నకి శ్రీరాములు వారు అంతే కదా, నాన్నకి అసలు ఏ పేరు నాన్న మాట రాకూడదు, నాన్న మాట జవదోడకూడదు, ఆ రకంగా ప్రతిదీ అంటే అంతలా పోల్చి మనం చేయలేం. కానీ అక్కడికి లవకుశులు సినిమాలో వాళ్ళిద్దరు పుట్టాక ఎలాగైతే ఇక్కడ కూడా ఒక కన్వర్సేషన్ ఆ అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు కాంతారావు గారితో వీళ్ళిద్దరు విని తెలుసుకుంటారు. పిల్లల దగ్గర ఏం చెప్పుకునే ఆవిడ ఏం బాధపడదు అక్కడ. ఆ విన్న తర్వాత ఏం చేయాలనేది వీళ్ళకి వచ్చినట్టుగా అక్కడ వాళ్ళ భక్తి చూడండి. అసలు యాక్చువల్లీ యాక్సెప్ట్ చేసి 90 లాగుతారు. సోషల్ పేరెంట్స్ అంటే చాలా కష్టం. మనకి ఏ జగద్గురు అతిలోక సుందరం లాంటివి ఒప్పించారు, కానీ ఇలా ఆంజనేయం వచ్చేటువంటి సోషల్ డ్రామాలో వాళ్ళ నమ్మకం. ఆయన చిరంజీవి ఇప్పటికీ ఉన్నాడు అంటారు కాబట్టి ఆయన పెట్టిన తప్పు లేదని అంటే వాళ్ళ ప్రతిదానికి వాళ్ళే జస్టిఫై చేసుకుని వాళ్ళకి నచ్చాలి ముందు. బాపురామన్ గారు అంటే ఇందాక చెప్పినట్టుగా చాలా మొండి టెక్నీషియన్, వాళ్ళు ఎవరికి చెప్పించుకోరు, వాళ్ళకి ఏం చెప్పినా ఎక్కువ మాట. ఈయన మౌనంగా ఉంటాడు, ఆయన మాటగా మిగులుతాడు తప్పితే ఇద్దరికి ఒకటే ఆత్మ, ఒకటే మనసు, ఒకటే ఆలోచన. అంతలాగా చేసి ఫ్రెండ్స్ ఉన్నారు, చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, కానీ అలా ఇద్దరు ఒకటిగా ఉన్నవాళ్ళు ఎవరు ఇంకో జంట కనపడదు. మన తెలుగు సినిమా తీసుకుంటే ఇంకో జంట కనపడదు. అంటే జంటంగా మ్యూజిక్ డైరెక్టర్లో జంటకల పరచూరి ప్రసాద్ అన్ని మ్యాచ్ అవ్వవు మేజర్గా చెప్పాలంటే. అంటే ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ ఎలా ఉన్నారు కానీ అది మనకి కనపడదు. అంటే ఇంకోటి మ్యాండలిన్ ఒకటి కరెక్ట్గా పెళ్ళి అయిన తర్వాత ఇంటిమేట్ సీన్ అంతా ఉంటుంది కదా సార్, అక్కడ ఒక 15-16 మినిట్స్ మొత్తం మ్యాండలిన్ ఉంటుంది సాజిద్ హుస్సేన్ గారిది. అది కూడా అప్పట్లో చాలా దాన్ని కూడా చాలా అంటే ఈ లలిత కళల పట్ల ఉన్న వాళ్ళకి ఒక ఆర్ట్తో సరిపోదు మైండ్. ఈ బాపు గారు సంగీత ప్రియుడు, ఆయన పక్కనే ఉన్నాడు సాహిత్యం, సంగీత ప్రియుడు కాబట్టి సంగీత ప్రియుడు అంటే మొత్తం ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఆయన వినేవాడు క్యాసెట్లు తెప్పించుకుని. అలా చూసినప్పుడు ఈ మాండోలిని సాజిద్ హుస్సేన్ గారి మాండోలిని ఒక క్యాసెట్ ఏదో తెప్పించుకుని వినడం వల్ల ఇది బాగా నచ్చింది. ఒక పక్క ప్రతిదానికి మనకు అడ్డం ఏంటి డబ్బులు. సాజిద్ హుస్సేన్ గారు పిలిచి ఆ మాండోలిని బిట్టు కంటిన్యూస్గా ఇప్పుడు ఆ ఫస్ట్ నైట్ సీన్లో ఏదో అది ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆయన సరే నీకేదో మనసులో అది నాకు చెప్పు నా మీద పడే అని ఈయనంటే అప్పుడు ఆయన పిలిపించి ఇంకోటి మరి రెఫరెన్స్లు కావాలిగా. ఇప్పుడు ఆయన పేరు ఉన్నప్పుడు ఈ సినిమాకి ఆయన పేరు తగ్గుతుంది కూడా. ఇప్పుడు పెద్ద నీ కొత్త సినిమా డైరెక్ట్ చేస్తుంటే నాకెంత ఉందని కూడా అవతల ఆల్రెడీ సెలబ్రిటీ అయిపోయిన వాళ్ళు ఆలోచిస్తారు కదా. మళ్ళీ రెఫరెన్స్గా చెప్పి చాలా గొప్ప వ్యక్తి అది ఇదని చెప్తే అప్పుడు ఆ సాజిద్ చూసుకున్న మాండవలిని ఒక ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇందాక నేను చెప్పినట్టుగా సత్యజిత్ రే గారు సంగీత అందానికి దానికి కితాబ్ ఇచ్చినట్టుగా మన అన్నగారు ఎన్టీ రామారావు గారు కూడా బాపురావు గారు అంటే చాలా గౌరవం. ఆయన కూడా సినిమా చూసిన తర్వాత ఈ ఫస్ట్ నైట్ సీన్ లేదా ఏదో దాని మస్క్ ఆ రొమాంటిక్స్ చూసిన తర్వాత బాపురావుని మీ దగ్గర అనకూడదు, కానీ నాకు కూడా నా ఫస్ట్ నైట్ గుర్తొచ్చింది ఆ సినిమా చూస్తే అన్నట్ట అని. మీరు ఇంత సినిమా చేశారు కదా, ఇప్పుడు 100 రోజులు ఆడింది, మీకు 10 రూపాయలు వచ్చే ఒక్క ఫైట్ పెట్టుంటే ఉండేది తస్సద్దయ్య, మీకు 200 కాదు 400 రోజులు ఆడేది, మీరు అన్నీ మడిగట్టుకుని ఉంటారు, ఈ మీరు ఫైట్ పెట్టి ఉండాల్సిందే. అది ఐడియా రాలేదు గురువు గారు, నిజంగా మా ప్లానింగ్లో రాలేదని చెప్పారు వాళ్ళు. రామారావు గారు ఇలా రాలేదు అంటే రామారావు గారు అంత ఆయనకి మైథలాజికల్గా పౌరాణిక విషయంలో మహాపట్టు మహానుభావుడైన ఆయన వచ్చి ఈ సినిమా చూసి ఈ రకంగా వీళ్ళతో కూర్చొని కబుర్లాడి చాలా మంచి సినిమా ఇచ్చారు. డెఫినెట్గా మీ లైఫ్ కాదు తెలుగు ప్రేక్షకుల అదృష్టం, తెలుగు వాళ్ళకి ఇలాంటి సినిమా మళ్ళీ దొరకదు, మీరు ఏం తిప్పలు పడ్డారు కానీ అని చెప్పి ఆయన చాలా ఆనందపడ్డారట. రామారావు గారు మామూలుగా ప్రీమియర్కి వెళ్ళేవాడు కాదు, వెళ్ళిన తర్వాత కూడా అంత మనసు పరుచుకుని బాగుంది అన్నాడు, బాగుంది లేదు బాగాలేదని ఏదో వచ్చేసేవారు. ఎంత డీటెయిల్గా ఇచ్చారు కదా. ఈ బాపు రమణ మీద ఉన్నటువంటి అభిమానం అనొచ్చు, ఈ నిజంగా సాహిత్యం వీళ్ళంతా ఎన్టీఆర్ గారు ఐ మీన్ హిట్ సినిమా, ఐ మీన్ ఆయనకి ఇష్టమైన సినిమాల్లో ఇది కొంచెం ప్రథమ స్థానంలో ఉంటుందని చెప్పారు కదండి. నాకు చెప్పారు ఆయన చాలా దగ్గర అయ్యారు, ఎందుకంటే ఆయన తెలుగు నేటివిటీ ఎందుకంటే తెలుగు సినిమాలో తెలుగు కనపట్లేదు, ఇది అచ్చంగా తెలుగు సినిమా, అచ్చంగా తెలుగు సినిమా ఇది. కాబట్టి ఆ తెలుగు వాళ్ళందరికీ అంటే స్టార్ కాస్టింగ్ ఏమున్నారు, అప్పుడు శ్రీధరు సంగీత అంటే వాళ్ళే స్టార్ కాస్టింగ్ ఏం కాదు కదా. అప్పటికి రావుగోపాల్ కూడా మామూలు క్యారెక్టర్ ఆర్టిస్ట్, అప్పుడులో అంత చాలా బ్లాక్ అండ్ వైట్ నుంచి ఉన్న వాళ్ళలో ఎవరున్నారంటే లింగయ్య గారు, అల్లురావు లింగయ్య గారు, ముక్కామల గారు, వాస్తవంగా అంతే. అక్కడ
అందరికీ పరిచయం తెలుగు ప్రేక్షకులకి అందరికంటే అంతకుముందు మాయాబజార్ నుంచి ఉన్నారు వీళ్ళు మనం చెప్పుకున్న రామలింగి గారు అంతకుముందు నుంచి ఉన్నారు కానీ వాళ్ళు తెలుసు కాబట్టి ఎందుకంటే 75 ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా నిజంగా ఇది ఈరోజు మనం మాట్లాడుకోవడం చాలా అయిపోయింది గోల్డెన్ జూబ్లీ ఇయర్ ఇది ఈ సినిమా గోల్డెన్ జూబ్లీకి మాట్లాడుకోవచ్చు ఇంక ఏ జూబ్లీకైనా మాట్లాడుకోదగ్గ సినిమా ఇది ఇంకోటి ఏంటంటే ఒక తెలుగు లైబ్రరీ పెట్టి రెఫరెన్స్ బుక్స్లా పెట్టాలంటే రెఫరెన్స్ సినిమాలా పెట్టాలంటే మటుకు అంటే ఇప్పుడు ఒక 100 సినిమాలు తీసుకుంటే మటుకు టాప్ 10లోనే ఈ సినిమా ఉంటుంది ఆటోమేటిక్గా మనం మాట్లాడకూడదు కానీ మాయాబజార్ ఫస్ట్ సినిమా కాబట్టి కేవీ రెడ్డి గారు మాయాబజారు అప్పటికి ఇప్పటికి నేటి దశలు కూడా మొత్తం ఇండియా కాదు ఫారిన్ దశలు కూడా అదొక రెఫరెన్స్ సినిమా అయితే టాప్ 10లో మనకి ఈ బాపురావుల ముత్యాలు కూడా మన ర్యాంక్ ఇచ్చడానికి మన ఎక్కడ సరిపోతాం మన లైఫ్ చూసి ఆనందించిన తప్పితే అంతటి గొప్ప టాప్ 100 అప్పటి నుంచి 75 ఏళ్ళు అయిపోయి ఇప్పుడు 80 ఏళ్ళు కూడా అయిపోయినట్టుంది ఇండస్ట్రీ నిర్మాణం ఈ 80 ఏళ్లలో కూడా 50 ఏళ్ళు జరుపుకుంది 50వ పుట్టినరోజు అన్నట్టుగా వచ్చింది కాబట్టి ఇటువంటి సినిమాలకి ఎక్స్పైరీ డేట్ ఉండదు మామూలుగా ఇది ఎప్పుడు ఎవర్ గ్రీన్ ఇందాక మీరు ఏదో మాటల్లో అన్నట్టుగా ఎవర్ గ్రీన్ మూవీ ఇది ఎప్పుడు పచ్చగానే ఉంటుంది ఈ సినిమా ఎందుకంటే రామాయణ ఫ్రెష్గా ఉంటుంది కానీ సోషల్ రామాయణం అంతే రామాయణానికి ఇది బోర్ కొట్టింది అంటామా ఎప్పుడైనా కాబట్టి అది మనం చూసే దృష్టిలో ఉంటుంది కాబట్టి ముత్యాల ముగ్గు ఆ సినిమా కూడా మనకి ఓకే ఫైనల్లో క్వశ్చన్ అడుగుతున్నాను సార్ అంటే ఇప్పుడు ప్రపంచంలో ఇప్పటికీ కూడా అంటే ఇంతకంటే పెద్ద విలన్ లేడు అని మనం ఎవరిని ఫీల్ అవుతుంటే హిట్లర్ని ఫీల్ అవుతాం రావు గోపాలరావు గారు మీసం అక్కడ నుంచి ఏమైనా రెఫరెన్స్ అంటారా హిట్లర్ మీసంలో ఉంటుంది అసలు అంటే ఈ బాపు గారి గొడవ ఏంటంటే స్టోరీ బోర్డు రమణ గారి పుస్తకం ఇచ్చిన తర్వాత ప్రతి పాత్ర ఎలా ఉండాలి ఎందుకంటే ఆయన కార్టూనిస్టు క్యారికేచరిస్టు అన్నీ ఉన్నారు కాబట్టి పోనీ మనం హిట్లర్ దానికి ఉన్నామంటే ఈ మొత్తం క్రాఫ్ట్స్ కూడా పెట్టాలి మీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఈయన ఇలా దూవుతాడు ఆయన ఒరిజినల్ క్రాఫ్ట్ లాగా ఉంటుంది అది ఆ డ్రెస్ కూడా ఇవ్వాలి ఏదో పోలీస్ డ్రెస్ లాగా ఉంటాడు ఇట్లా కూడా చూస్తే కనుక ఒక మీసగట్టు తప్పితే అంటే అప్పుడులో మరి ఎన్టీ రామారావు గారి సినిమా కూడా సన్నటి మీసాలు ఏవో పెట్టేవారు ఆ రకంగా ఏదైనా అనుకున్నారేమో తప్పితే ఇట్లా పోలికలు ఉండకపోవచ్చు ఎందుకంటే వీళ్ళు సాధు జంతువులు వీళ్ళిద్దరూ కూడా ఈ నియంత్రణ జోలికి వాళ్ళు ఎప్పుడు వెళ్ళలే అసలు విలన్ అనే పదం కూడా వాళ్ళకి ఇష్టం లేని పదం కానీ ఇక్కడ ఉండాలి వాళ్ళ ఫ్యామిలీని ఎవడో కూడా ఒక రావణాసుడు లాంటి వాడు ఎవడో ఉండాలని చెప్తే అది అవి ఉండొచ్చు మనకు తెలియదు ఎందుకంటే ఆయన ఆ బొమ్మలు గీసి ఉంటాడు ఇట్ల బొమ్మ గీయలేదని మనం ఎలా అనుకుంటాం మనకి ఆయన భావుకతకి ఎక్కడ హద్దులు లేవు కాబట్టి ప్రపంచ సంగీతం అన్నా ప్రపంచ సాహిత్యం అన్నా ఆ ప్రపంచంలో అంటే ఎవరో చెప్పినట్టుగా బాపు మన ఇండియాలో అందులో తెలుగు వాడు పుట్టడం వల్ల అలా అయిపోయాడు కానీ లేకపోతే ఏ పికాసో అలాంటి వాడు అవ్వాల్సిన వాడు అని చెప్పేసి కూడా మొత్తం ఆయన ఇక్కడ కాకుండా వేరే కంట్రీలో ఎక్కడ పుడితే మామూలుగా ఉండేది కాదు పరిస్థితి ఆయన మనకు పుట్టడం వల్లే ఈ రకంగా ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది అని కొంతమంది గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం అంటే వాళ్ళకి అంత రావాల్సినంత ప్రాముఖ్యత ఇంకా అంటే మనందరం చాలా అద్భుతంగా ఆయన్ని చూసుకుంటాం కానీ ప్రపంచానికి గ్లోబల్ సినిమాకి ఆయనకి చేయలేకపోయారుగా మామూలుగా ఆర్టిస్ట్గా కూడా గ్లోబల్గా ఆయన ఈ బొమ్మ ఇది ఇప్పుడు భద్రాచలం రాముల వారు ఉన్నారంటే ఈయన గీసిన బొమ్మలాగా ఉంటాడు ఆయన రాముల వారు ఇప్పుడు అయోధ్య కూడా చూస్తే ఆయన ఎక్కడ అంత ముందు గీసేసి ఉంటాడు ఈయన రిఫరెన్స్గా ఉంటాడు అయితే మన అదృష్టం ప్రపంచంలో పూట ఆయన దురదృష్టం అయితే ప్రపంచం దురదృష్టమే బాపు రమణ మన తెలుగు వాళ్ళు అవ్వడం మనకి ఇటువంటి ఎన్నో సినిమాలు ఇచ్చారు అందులో వాళ్ళు తీసిన సినిమాలు ఇది ఒక మేలి ముత్యం ముత్యం అమ్ముకున్నారు కాబట్టి ఒక మేలి ముత్యం మంచి ముత్యం ఏదైనా అనుకోవచ్చు అనమాట సో వాళ్ళకి మనం నిజంగా ఎక్కడి నుంచి మనం మాట్లాడడం మాటలు విన్నా మన ఆనందమే అటువంటి వాళ్ళ ఆశీస్సులు సినిమా ఇండస్ట్రీ మీద ఉండాలి మళ్ళా అప్కమింగ్ మీద వచ్చిన వాళ్ళ మీద కూడా వాళ్ళ ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం ఇది నభూతో నా భవిష్యత్తు ఈ ఒక్క సినిమాకి వాడచ్చు తర్వాత మన ఉత్తర రామాయణము సుందరకాండలో తీసి ఇంకో సోషలైజ్ చేసి చేయలేరు ఎవరో కూడా ఇంకెవరో జరగదు ఈ సినిమానే మనకి ఎప్పటికీ అలాగా ఇంకా మిగిలిపోతుంది కాబట్టి సోషలైజ్ సీతా కళ్యాణం అయితే ఈయన తీశారు రామాయణంలో బాపు గారు అవన్నీ అచ్చంగా మనకి పౌరాణిక సినిమాలు ఇది మటుకు నవ్వదు ఈ జోనర్ బాపు జోనర్ అంతే మిగిలిన జోనర్స్లో మనం ఏమైనా వేలు టచ్ అయిపోయి కానీ ఈ బాపు జోనర్లో అయితే బాపు గారు ఒకళ్ళే బాపు గీత ఒకటే రమణ గారు ఒకళ్ళే రమణ గారు మాట ఒకటే అన్నట్టుగా వాళ్ళని మనం చూసి నేర్చుకోవాలి వాళ్ళని ఆనందం పొందాలి కనీసం ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి తప్పితే మనం అనుసరించలేం బాపు గారికి రమణ గారికి నో రిప్లేస్మెంట్ సూపర్ చాలా చాలా విషయాలు చెప్పారు సార్ మీకు చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం థ్యాంక్స్ అండి నమస్తే దట్స్ ఆల్ ఫర్ నౌ దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్
ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.